టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే బోన్లెస్ చికెన్ కర్రీ చేసి చూపిద్దామని చెప్పి బటర్ నాన్ బయట నుంచి తెచ్చుకుంటాను అన్నాడు పండు బాబు. ఇది కూడా ఇప్పుడు 6 గంటలకు చేస్తాను. ఓకేనమ్మా, రెండు చూపిస్తా నా స్టైల్లో. బంగారం ఏం అక్కర్లేదు, ఒక్కొక్కడికి వచ్చినట్టు ఒక్కొక్కలాగా వండుతారు. ఇది కర్ణాటక స్టైలు. కర్ణాటకలో లింగాయతులు ఉన్నారు, వాళ్ళు వండుతూ చూసాను. ఇప్పుడు మీకు కూడా చూపిద్దామని చెప్పి. ఓకేనమ్మా, ఇది ఇప్పుడు మనం ఇందులో వేసుకునేది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. ఇది నా విధానంలో నా స్టైల్లో మీకు చూపిస్తున్నా. కిలో అమ్మ, ఎందుకంటే లెగ్ పీస్ అంటే ఇష్టం మా మనవడికని వేయించుకొచ్చారు అంకులు. ఓకేనా, కిలో చికెన్, ఇది బోన్లెస్ చికెన్. ఇప్పుడు మనం వేసుకున్న పదార్థాలు ఇందులో చూపిస్తున్నాను. ఇదిగో అమ్మా, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నల్ల మిరియాల పొడి, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, కొంచెం కొత్తిమీర. తర్వాత ఇది మ్యాగ్నేట్ చేసుకుని 1 గంట పక్కన పెట్టుకుని నేను మళ్ళీ మీకు కూర తయారు చేసేటప్పుడు చూపిస్తాను బంగారం. ఓకేనా, ఇదిగో వేస్తున్నా. 1 స్పూన్, మీకు ఘాటు కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అమ్మా. ఇదిగో 3 స్పూన్లు కారం వేసానమ్మా. స్పూండు గరం మసాలా, స్పూండు అమ్మ ధనియాల పౌడరు. నా ధనియాల పౌడరు రెడ్గా ఉంటుందని చెప్పి అంటున్నారు. నేను కారం ఆడిచ్చేసిన తర్వాత 2 కేజీలు శుభ్రంగా ఎండబెట్టుకుని కారం ఆడిచ్చిన తర్వాత దాంట్లో ఆడించుకుంటాను. నేను బయట మట్టుకు తేనం, అందుకని రెడ్గా ఉంటుందిరా అమ్మా. అది మీరు బయట తెచ్చుకున్నది గ్రీన్ రంగులో ఉంటుంది అదన్నమాట. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, మన తగినంత ఉప్పుకు నేనేం చెప్పలేను. ఓకేనమ్మా, అది ఇదిగో పెరుగు, అది ఉప్పు మనకు నచ్చినట్టు. ఇదిగోనమ్మ కొత్తిమీర. ఇందులోకి వాటర్ కట్టి ఏం వేసుకోకూడదు, దీంట్లోనే వచ్చేస్తుంది వాటర్. 1 అరగంట నానేటప్పటికి. ఓకేనమ్మా, ఇది ఇలాగా చక్కగా మ్యాగ్నేట్ చేసుకున్నాం. ఇలాగా మీరు అలాగ ఆడించుకోండి అమ్మ. ఇంట్లో 1/2 కిలో కూడా ఆడతారు మిల్లులో అమ్మా. మిల్లులో 1/2 కిలో కూడా ఆడతారన్నమాట చక్కగా, అందుకని రెడ్డగా ఉంటుంది. అంతే, ఇందులో ఫుడ్ కలర్లు గట్టి ఏమి వేయక్కర్లేదు. నేను కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసాను అంతే. ఒక్క నిమిషం ఇలా కలుపుకుంటే అంత పడుద్ది. నిమ్మకాయ రసాలు కానీ ఏం అక్కర్లేదు, చక్కగా ఉడికిపోద్ది. ఓకేనమ్మా, ఇదిగో చక్కగా గంట అమ్మా, గంట అయింది మనం ఇలాగా మ్యాగ్నేట్ చేసుకుని. ఓకేనా, ఇదిగో 4 టమాటాలు ఆడుకున్నాను. ఇందులో ఏంటి తెలుసమ్మా స్పెషల్? ఇదిగో నేను వేసి చూపిస్తున్నాను మీకు. జీడిపప్పు 3 ఖర్జూర పళ్ళు, దీనికి ఇదే స్పెషల్ నేను చేసేది. కొన్ని పాలు చుక్కలు, కాచినవి అవనివ్వండి పచ్చి అవనివ్వండి, ఇన్ని పాలు చుక్కలు. ఒక కప్పుడు అమ్మ, ఇదిగో కప్పుడు పాలు చుక్కలు వేసుకుని చక్కగా ఇదిగో మిక్సీ పట్టుకున్నాను. అదిగో ఇప్పుడు దీనికి రుచి ఇదే. ఇదిగో ఓకేనమ్మా, ఇదిగో 2 ఉల్లిపాయలు సన్నగా తరగాలి, సన్నగా తరుపుకోండి. ఇగో పచ్చిమిరపకాయలు, అది మళ్ళీ కావాలితే మన పైన కొత్తిమీర వేసుకుందాం. ఇదిగో 3 స్పూన్లు నెయ్యి పోసుకున్నాను. 3 గిన్నెలు డొక్కులు అంటారన్నమాట. ఇదిగో కొంచెం నెయ్యి పోసుకుంటున్నా అంతే. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసుకుంటాం. కొత్తిమీర అందులో మ్యాగ్నేట్ అయిపోయింది కాబట్టి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం రా, బాగుంటుంది. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి నూనె వలనే మంచి స్మెల్. అన్నీ అందులోనే కదా కలిపేసుకున్నాం. మీరు ఇలా ఇష్టం నాకు. కరివేపాకు శుభ్రంగా కడుక్కొని, ఈ ఫ్లేవర్ బాగుంటుంది.
చక్కగా సరిపోతుంది. కొందరు బటర్ వేసుకుంటారమ్మా, నేను దాని బదులు నెయ్యి వేసాను, ఎందుకంటే వీళ్ళు బటర్ కట్ట తినరు. అది మనం షాప్లో తెచ్చుకునే బటర్ కన్నా ఇందులో కొంచెం వెనపోస కూడా వేసుకోవచ్చు. సన్నగా తరుక్కున్నాను, పులిపై చూసారా చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం టమాటా రసం పోసుకుందాం. ఒకసారి మగ్గింది అనుకో పచ్చిదమ్మ ఇది. ఇప్పుడు శీతాకాలం వచ్చేసి కదా, నాటు టమాటా వచ్చేస్తుంది. ఎంత ఇది పెద్దగా ఏం మగ్గక్కల. అప్పుడు మనం చికెన్ దింపేస్తాం, ఇందులోకి దింపేసి సిమ్లో పెట్టి అలాగా ఒక 20 నిమిషాలు ఉంచితే చక్కగా మగ్గిపోతుందన్నమాట. ఈ నీళ్ళు ఆ నీళ్ళకి వాటర్ పోయకుండా. ఇదిగో ఈ తర్వాత మనం వాటర్ పోసుకుందాం. ఏమ్మా ఇదిగో ఇప్పుడు ఇది మనం సిమ్లో పెట్టుకుందాం. అంతే. ఇది ఎలాగ ఒక 10 నిమిషాలు అన్నం మగ్గితే చక్కగా ఇలా పువ్వులా గిడిసిపోద్ది అన్నమాట. ఓకేనమ్మా, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇదే ఫ్లేవర్ మనకి. ఇదిగో ఓకేనమ్మా, ఇదిగో చక్కగా అయిపోయింది కూర రెడీ. రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు అయిలో పెట్టుకోండి. అంతే. ఈ గ్రేవీ ఉండాలి ఏమ్మా. ఒక సగంతే సిమ్లో పెట్టుకొని సరిపోద్ది. ఈ గ్రేవీ ఉంటేనే కానీ రొట్టెలోకి బాగోదు. ఒక 5 నిమిషాలు అంతే. నాకు అన్నీ సరిపోయినా చూసుకున్నాను. ఈ నూనె అంతా పైకి తేలిపోద్ది అన్నమాట. అప్పుడు మన కూర రెడీ అయిపోయినట్టు. అదిగో చూడండి ఎలా వస్తున్నాయి. ఓకేనమ్మా, సూపర్ వచ్చింది. అదిగో అంతే. కట్టేస్తాను. ఈ గ్రేవీ ఉండాలి. రోటీ కదా, ఇదిగో కట్టేస్తున్నాను. అంతేనమ్మా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర గార్లింగ్ చేసుకోండి కావాలితే. నేను కరివేపాకు వేసేసాను, కొత్తిమీర వేసేసాను. మీకు కావాలితే మట్టుగా వేసుకోండి. ఓకేనమ్మా, అంతే కర్రీ. ఓకే. బటర్ నాన్కే తెచ్చుకుంటానన్నారు కదా, దాన్ని బయట అమ్ముతున్నారు. బటర్ నాన్ దొరుకుతుంది, చక్కగా తెచ్చుకోండి. అది చాలా బాగుంటుంది అందులోకి. అదేనే కాదు, చపాతీ తినొచ్చు, జొన్న రొట్టెలో తినొచ్చు. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు తినాలనిపిస్తుంది. మరి అది తిన్నావు, అది స్వీట్ ఇది స్వీట్ అనుకుంటారు. ఓకేనమ్మా, చక్కగా ఇలా చేసుకోండి. ఇంట్లో 4 ప్లేట్లు నలుగురికి వస్తుంది. అందరూ కూర్చొని తినొచ్చు చక్కగా. సాయంకాలం మాటలు క్లైమేట్ని బట్టి వండుకుంటాను. ఇప్పుడు అదే బయట తెచ్చుకోవాలంటే బోల్ డబ్బులు. ఓకేనమ్మా, చక్కగా నచ్చిందని అనుకుంటున్నాను. మంచి కామెంట్లు, చాలా థ్యాంక్స్ అమ్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. ఇలాగే మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.